హలో అండి. గుడ్ ఈవెనింగ్ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కనుక అందరికీ సారీ కూడా. సో, కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనది వీడియో రెగ్యులర్‌గా చేయలేకపోతున్నాను. సో, ఇప్పుడు నేను వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గనక, సో, మన హెయిర్ గ్రోత్ అనేది ఎలా పెరుగుతుంది? హెయిర్ ఫాల్ కంట్రోల్ ఎలా ఆగిపోతుంది? సో, ఇక్కడొచ్చేసి నా హెయిర్ చూసారు కదా! మీరు క్లియర్‌గా చూడొచ్చు. అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా బేబీ హెయిర్ అనమాట. సో, నా హెయిర్ అనేది ఫుల్‌గా హెయిర్ ఫాల్ అయిపోయింది. సో, మన ఛానెల్‌లో వచ్చేసి కంటెంట్ అంతా కూడా హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ స్ప్లిట్ హెయిర్స్ అలాగే హెయిర్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ఈ బేబీ హెయిర్ అనేది ఎలా పెరిగింది? అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది ఎలా కంట్రోల్ అయిపోయింది అనేది నేను వీడియోస్ పెడుతూ ఉంటాను రెగ్యులర్‌గా మీరు చూడండి. చాలామంది చెప్తూ ఉంటారు. సో, వన్ డేలో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. అండ్ వన్ డేలోనే మీ హెయిర్ ఇంత పొడవు పెరుగుతుంది అని చెప్పేసి అది ఇంపాసిబుల్ అండి. సో, ఎక్కడ కూడా వన్ డేలో హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోదనమాట. బట్ మనం తీసుకునే ఫుడ్డు, అలాగే మనం తీసుకునే కేర్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా అవుతుందనమాట. సో, మీరు ఈ వీడియో చూస్తుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. సో, నా హెయిర్ పూర్తిగా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. అసలు ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అసలు లేనే లేదనమాట. సో, హెయిర్ ఫాల్ అయిపోయి జుట్టంతా చాలా పిలకగా అయిపోయిందని చెప్పేసి నేను చాలా హెయిర్ అయితే కట్ చేసేసాననమాట. సో, అంటే పిలకగా ఉంటే చూడటానికి బాగోదు కదా! సన్నగా ఉంటే ఏంటి, దొబ్బగా ఉన్నా, కురుసగా ఉన్నా కూడా మంచిగా హెయిర్ లుక్ చూడటానికి బావుంటుందని చెప్పేసి కట్ చేసేసాను. సో, తర్వాత నేను మంచి ఫుడ్ తీసుకున్నాను. సో, మంచి ఫుడ్ తీసుకొని హెయిర్ కేర్ ప్యాక్స్ కూడా అప్లై చేశాను. సో, దానివల్ల పూర్తిగా హెయిర్ కలర్ కంట్రోల్ అయిపోయింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది. అలాగే హెయిర్ తిరిగి రీగ్రోత్ కూడా అవుతుందనమాట. సో, నా హెయిర్ ఎంత రాలిపోయిందన్నది కూడా నేను చూపిస్తాను చూడండి వీడియోలో. సో, వేరే వాళ్ళ జుట్టయితే కాదండి. ఇది మాత్రం నా హెయిరే అనమాట. సో, మీరు కలర్ గూడా చూడొచ్చు. కలర్ అందుకే చూపిస్తున్నాను. సో, బ్లాక్ హెయిర్ అనమాట. అంత హెయిర్ అంతా కూడా. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలి. మీ హెయిర్ కేర్ మీకు మంచిగా జుట్టు పెరగాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూస్తుంటే గనక మీకు ఎవరికైనా సరే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అలాగే ఏదైనా డౌట్ ఉన్నాయి, ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ఒకసారి ఛానల్‌కి వెళ్లి చూస్తే కనుక చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? మీకు నచ్చిన వీడియో అలాగే ఆహ్, చూడండి. మీకు కావాల్సిన వీడియో ఏదైతే ఉందో ఆ టిప్ ఖచ్చితంగా యూజ్ చేయండి. సో, నా హెయిర్ కూడా ఎంత లావుంది, అలాగే ఎంత పొడవుంది అన్నది కూడా ప్రతి వీడియోలో కూడా ఉంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హెడ్ బాత్ చేసిన తర్వాత ఎవరు కూడా హెయిర్ డ్రై అనేది యూజ్ చేయొద్దు. సో, అలా యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అంతా కూడా ఫ్రీజీగా డ్రైగా అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయన్నమాట. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మీకు